మునులు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలు వివరించడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షస రాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సును మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి మీరు ఎప్పుడు నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుడిని పొట్ట లోపల ప్రవేశించి అక్కడే ఉండసాగారు. ఇది ఇలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త జాడ తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుని పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుడు ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తికి ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది. ఓ మహాన్ బాబా, పూర్వం భస్మాసురుడిని భార్య నుండి నా భర్తను కాపాడి నాకు ఇచ్చినావు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపయోగం ఆలోచించి అని కన్నీళ్లు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపివేశారు. అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేందుకు ఒక గంగిరెద్దులా చేసి బ్రహ్మ తాను చిరుగంటలు సన్నాయి తీసుకొని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ గజానుడు ఎదురుగా నందిని చక్కగా ఆడించాడు. ఆ గంగిరెద్దును ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి అని ఇస్తాను అని చెప్పారు. అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం వెతికేందుకు వచ్చేందుకు కాబట్టి శివుడికి ఇవ్వు అని ఆ మాటలో నిర్గానంగా గజాసురుని గంగిరెద్దును ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని ఆలోచన తెలుసుకొని తనకు చావు తప్పదని గ్రహించి అప్పుడు తన పొట్టలో ఉన్న శివుణ్ణి నా శిరస్సును అందించి అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్టను చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు. హరి శివుడితో చట్టవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకి పాలు పోసినట్లే అవుతుంది అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడి కైలాసానికి వెళ్ళాడు. వినాయక పుట్టుట. శివుడు వస్తున్నాడని వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పెట్టి ఒక పిల్లవాడిని తయారు చేసుకుని అతని ప్రాణం పోసి గుమ్మం ముందు కాపలా ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా శివుడి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అట్టు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుని కంఠం నరికాడు. లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురుగా వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న బాలుని ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకుని వచ్చిన గజాసురుడిని శిరస్సును ఆ బాలునికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజానుడు అని పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించాడు. గజానుడు కూడా భక్తితో తల్లిదండ్రులు సేవ చేసాగాడు. అనిత్యములు అనే ఎలుకను వాహనం చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి పుట్టాడు. అతడు మహావీరుడు నెమలి అతని వాహనము విఘ్నేశ్వరాధిపతి. ఒక రోజున దేవతలు మునులు మానవులతో పరమేశ్వరుని సేవించి విజ్ఞానులకు అధిపతిని ఇవ్వండి అని కోరాడు. తాను పెద్దవాడిని కాబట్టి నాకు ఆ నాయకత్వం పదవి తనకే ఉండాలని గజానుడు కోరాడు. గజానుడు పొట్టిగా ఉంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. శివుడు వారితో మీలో ఎవరు 3 లోకాల్లో పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తాను అని చెప్పారు. కుమారస్వామి తన నెమలి వాహనం మీదకెక్కి వేగంగా ముల్లోకాలకు తిరుగుతూ వెళ్ళిపోయాడు. గజానుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అయ్యా
తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా? నీ పాద సేవకునికి నా యందు దయచేసి నా ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు. శివుడు నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇది అన్ని తీర్థాల్లో తిరిగిన స్నానం ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానం ఆచరించేందుకు వెళ్ళిన కుమారస్వామి తనకంటే ముందుగానే గజానుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్లు అనిపించింది. అతనికి ఆ 3,50,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజానుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకొని తండ్రిని అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాడు. అన్నయ్య నన్ను క్షమించి ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. భాద్రశుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుని గజానుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశాలకు వాళ్ళు విఘ్నేశ్వరుడు తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు మొదలైన సమర్పించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అయ్యేందుకు ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రులు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలి కానీ చేతులు మాత్రం భూమికి మీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆంచిన నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడు తన మీద ఉన్న చంద్రుడిని పగలబడి ఎగతాళిగా నమ్మాడు. రాజు దృష్టి సోకితే రాళ్ళు కూడా నక్కమవుతాయి అన్న సామెత తన ప్రకారం వినాయకుడికి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైన చుట్టుపక్కల దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతీదేవి ఏడుస్తూ చంద్రుడిని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుని మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్మే నీలాపింజుని పొందుతారు అని శపించారు. ఋషిపత్నులు నీలాపింజనులు అదే సమయంలో సప్త మహారుషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. ఆ అగ్నిదేవుడు ఋషి సంపన్నులను చూసి మోహించి మహర్షులు తమ శాపమేంచి అనే భయంతో రోజుకు బలహీనంగా మారిపోనిచ్చారు. అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపంలో తప్ప మిగిలిన ఋషి పత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులకు తమ భార్య రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నాడు. పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నుడు ఈ నీలాపింజలను కలిగిన దేవతలు మునులు ఋషిపత్నులు ఈ నీలాపింజలను బ్రహ్మకి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుడికి భార్య ఋషిపంచమి పత్నులకు రూపం దాచిందని తెలుసుకొని సప్త ఋషులు సమాధానించి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరుని సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి అప్పుడు దేవతలు మిగిలిన వారు, పార్వతి, నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలకు ఉన్న వారికి కీడు జరుగుతుంది కాబట్టే దాన్ని ఉపసంహరించు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరికి తీసుకుని ముద్దాడి ఏ రోజున వినాయకుడిని చూసి చంద్రుడిని నవ్వాడో ఆ రోజు మాత్రం చంద్రుడిని చూడకూడదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసానికి వెళ్ళిపోయారు. భాద్రశుద్ధ చతుర్థి నాడు మాత్రం చంద్రుడిని చూడకుండా జాగ్రత్త తీసుకొని సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. పాక్యాసనము ద్వాపర యుగంలో ద్వారకామాసి అయిన శ్రీకృష్ణుడు నారదుడిని దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా స్వామి సాయంకాలం అయింది. ఈ రోజున వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు, నేను నా ఇంటికి వెళ్తాను, అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు ఆకాశం వైపు చూడకుండా పశువుల కాపులకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుడిని ప్రతిబింబం చూసి, ఆహా, నాకు ఇలాంటి అపనింద రానుందో అని అనుమానించిన ప్రారంభించాడు. కొన్నాళ్ళ సత్రాజిత్తు సూర్యవంశం శమంతికమని సంపాదించుకుని శ్రీకృష్ణుడిని చూడడానికి ద్వారకాకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతని మర్యాద
చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకు 8 బారుల బంగారం ఇస్తుంది. దీనికి ఏ ఆప్తుడైనా ఏ తెలివి తక్కువ వాడు కూడా ఇవ్వడు అని అన్నాడు. అని శ్రీకృష్ణుడు ఊరుకోమన్నాడు. ఒక రోజున సత్రాజిత్తు తమ్ముని ప్రశ్నిస్తే సమంతకమని కంఠాన్ని ధరించి వేటాడేందుకు అడవికి వెళ్తుండగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రశ్నిస్తూ చంపింది. ఆ సింహం ఆ మణిని తీసుకుపోతుండగా ఒక బల్లుక ఆ సింహాన్ని చంపి తన కుమార్తెని జాంబవంతి ఆట వస్తువుగా ఒక బల్లుకం సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండ బిలానికి వెళ్ళి తన కుమార్తెని జాంబవంతి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్మునికి మృతవార్త విని నేను ఆ బండిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు తన పట్టణంలో చాటింపు వేశాడు. శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలల్లో చంద్రుని చూసినందుకు ఈ నింద వచ్చిందని అని భావించి దానితో తొలగించేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యం వెతుకుతుండగా ఒక చోట ప్రసన్నకు కలైబరంగా సింహపు కాలిజాలు బల్లుక కాలిజాలు కనిపించే వాటిని అనుసరించిపోతూ ఒక పర్వత గుహ ద్వారం పరివారానికి మొదలి తానొక్కడే లోపలికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకు కట్టుబడి ఉన్న మణిని తీసుకొని తిరిగి వచ్చుతుండగా అది చూసి వింత మనిషిగా వచ్చాడు. అటు జాంబవంతునికి కేకలు వేశాడు. అంటే అంతలో జాంబవంతుడు రోసం అక్కడికే వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతనికి కింద పడవేసి భీకర యుద్ధం ప్రారంభించాడు. ఆ విధంగా మొత్తం 28 రోజులు పోట్లాడాడు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాడుతూ దిగినవాడు రావణ సంహారి అయిన చివరకు జాంబవంతుడు శక్తిహీనుడు తనతో పోట్లాడి దిగినాడు. రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడైన అర్థం చేసుకుని నమస్కరించి దేవాదిదేవ ఆర్త జనక రక్షక నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు నువ్వు వచ్చిన శ్రీరామచంద్రుడిని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు. నేను తెలివి తప్పుగా మీతో ద్వంద్వ యుద్ధంలో చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది మొదలు మీ నమస్కారం చేస్తూ అనేక యుగాలుగా గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలం అయిపోయింది. ప్రాణాలు త్వరలో పోలున్నాయి. జీవితం ఇచ్చే నశించిపోయింది. నా అపచారంలో నన్ను క్షమించి నన్ను కాపాడు. మీకంటే నాకు వేరే దిక్కు లేరు అంటూ ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని తన చేతిలో నిమిరి జాంబవంత శ్యామంతకమని మణిని దొంగిలించాడు. నాపై వచ్చిన అపనిందను తొలగించడం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుడితో మణితో పాటు తన కుమార్తె కూడా తన ఆలస్యం వలన ఆందోళన చెందుతూ బంధుమిత్రులతో సైన్యం మణితో జాంబవంతునితో కలిసి తన నగరానికి వెళ్ళే సత్రాజిత్తు అందరినీ పిలిచి జరిగిందంతా వివరించి మణిని ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి దోషాలను పాల్పడ్డాను అని విచారించాడు. మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవంతుడు సత్యభామను వివాహం ఆడాడు. అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుడు స్తుతించి మీరు సమర్థులు కాబట్టి నీలాపింజనులు పోగొట్టుకున్నారు, మాలాంటి వారు ఏం చేయగలరు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రశుద్ధ చతుర్థనాడు ప్రమాదాలతో చంద్రుని దర్శనిస్తే ఆ రోజు గణపతిని పూజించి శమంతకమని కథ విని పూజాక్షంతులు తలపై వేసుకున్నట్లు నీలాపింజను పొందకుండా ఉంటారు అని చెప్పారు. దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భారత శుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు మొదలుగు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారని శాప విమోచనం విధానం సౌనికాది మహామునులు వివరించి తర్వాత సూత మహామునులు తన ఆశ్రమానికి వెళ్ళిపోయిన వినాయక వ్రత కథ సమాప్త.